కువైట్లో బొగ్గు పొగ కారణంగా ఒక దారుణ సంఘటన జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ మరుసటి రోజున ఈ బొగ్గు పొగ కారణంగా మన ఇద్దరు తెలుగు ఆడవాళ్లు చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సంఘటన మర్చిపోకముందే నిన్న రాత్రి ముగ్గురు ప్రవాసులు తమ రూమ్ లో చలికి ఈ బొగ్గులు మంటలు వేసుకొని ఆర్పడం మర్చిపోయారు. తర్వాత ఈ బొగ్గు నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ రూమ్ అంతా వ్యాప్తి చెందడంతో వీళ్ళు స్పృహ కోల్పోవడం జరిగింది. ఉదయాన్నే వీళ్ళను పరిశీలించిన కొంతమంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వీళ్లకు ప్రథమ చికిత్స చేసి తర్వాత వీళ్ళను జెహరా హాస్పిటల్ తరలించారు. అక్కడ డాక్టర్లు వీళ్ళను ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించి దాని తర్వాత వీళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చడం జరిగింది. ఫ్రెండ్స్, కోవిడ్ లో పనిచేసే ప్రవాసులకు వాళ్ళ గదులు చిన్నగా ఉండడం, ఇంకా రూమ్లలో కిటికీలు ఉండకపోవడం, వెంటిలేషన్ లేకపోవడం కారణంగా ఈ బొగ్గును గనక మీరు మంటలు వేసుకుంటే దీంట్లోంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ కి ఎటువంటి రంగు గాని వాసన గాని ఉండకపోవడంతో ఈ పొగను పీల్చుకొని మన ప్రవాసులు వాళ్ళకు తెలియకుండానే స్పృహ కోల్పోవడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రవాసులు ఎవరన్నా ఈ చలి కోసమని బొగ్గును మంటేసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు మర్చిపోకుండా ఆపి పడుకోండి. లేదంటే కనుక ఇలా మీకు తెలియకుండానే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.